కొంచెం గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు 7th డే కదా. ఎంతమంది ఆల్ 6 days వచ్చారు? 6 days వచ్చారు. వెరీ గుడ్. అందరు వర్క్ బుక్ చేస్తున్నారు కదా. ఇప్పుడు క్విజ్ ఉంటుంది 6 days వచ్చిన వాళ్ళకి. రైట్? నో ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ. ఓకే, వీ థ్యాంక్ ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ లార్డ్ హ్యాస్ గివెన్ టు అస్ టు బీ ఇన్ హిస్ హౌస్. దేవుని మందిరంలో ఉండుటకు తను ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. విల్ రీడ్ ద మెమరీ వర్స్ ఫర్ టుడే. మరి నేటి దినము యొక్క కంఠవాక్యము చూసినట్లయితే, సో టుడే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ VBS? ఈ సంవత్సరపు థీమ్ ఏంటి VBS లో? వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ఐ థింక్ ప్రభు తగినట్లు నడుచుకుంటుంది. ద థీమ్ ఫర్ ద సీనియర్స్, సబ్ థీమ్ ఫర్ సీనియర్స్. సబ్ థీమ్ సీనియర్స్ ఏంటి? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. వెరీ గుడ్. సో విల్ రీడ్ మెమరీ వర్స్ ఫర్ టుడే. నేటి దినం మెమరీ వర్స్ చదువుదాం మనము. సో I'll operate. Okay. Let us read it in English and then in Telugu. Okay. You can look into the screen or look into your Bibles. ఇంగ్లీష్లో మళ్ళీ తెలుగులో కూడా చదువుదాము. మీరు స్క్రీన్ పైన చూసి చదవచ్చు, లేకపోతే బైబిల్స్ తీసి కూడా చదవచ్చు. జాన్స్ గాస్పుల్ 15th chapter, యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనం. జాన్స్ గాస్పుల్ యోహాను సువార్త chapter 15, 15వ అధ్యాయము 13 and 14. 13, 14 వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. మొదట ఇంగ్లీష్ లో చదువుకుందాం. First English, then Telugu. Okay. Greater love hath no man than this, that no. a man lay down his life for his friends. Ye are my friends if you do whatever I command you. ఓకే, తెలుగులో చూద్దాం. అందరూ స్క్రీన్ చూస్తామని. తెలుగులో బైబిల్ లేనోడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువదైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. Yeah, the Lord is saying there is no one who has a greater love than who lays down his life for the friends. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఇంకెవరు లేడని వాక్యం సెలవిస్తుంది. And he says, I called you my friends. ఇంకేమని అంటున్నాడంటే, నేను మిమ్మల్ని స్నేహితులుగా అని పిలిచాను. If you do my commandments, మీరు నేను ఆజ్ఞాపించినది చేసిన ఎడల you will be my friends. మీరు నా స్నేహితులై ఉందురు. So today the title for today is faithfulness. ఈ రోజు యొక్క టైటిల్ ఏంటంటే నమ్మకత్వము. Or faith or faithfulness. నమ్మకము, నమ్మకత్వము. విశ్వాసము, నమ్మకత్వం. Both come from the same Greek word. విశ్వాసము, నమ్మకత్వం అనేది గ్రీక్ పదములో నుంచి డిరైవ్ చేయబడినాయి. Say the portion for today, నేటి పోర్షన్ ఏంటంటే Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం verse 14 to 30. 14 to 30. 14 నుంచి 30. We will not read the entire portion. మనం ఆ పోర్షన్ అంతా చదువుకోం గానీ when you go home, read this whole portion. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పోర్షన్ అంతా మీరు చదవండి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25, 25వ అధ్యాయము 14 to 30. 14 నుంచి 30 వచనాలు. So we have been meditating from the fruit of life. మనము ఆత్మఫలం గురించినటువంటి అంశం మీద మనము ధ్యానిస్తూ వచ్చినాం. Jesus Christ said, I am the true vine. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. And you are the branches. మీరు తీగలు అని చెప్పారు. If you abide in me, మీరు నా యందు నిలిచి ఉండిన ఎడల you will bear much fruit. మీరు బహుగా ఫలింతురు అని చెప్పారు. In Galatians chapter 5, గలతీయులకు 5వ అధ్యాయము we saw the fruit of the spirit. మరి ఆత్మఫలం చూస్తుంటున్నాం. And we have been meditating on this fruit every day. ఈ ఆత్మఫలమే మనము ప్రతిదినము ధ్యానిస్తూ వస్తుంటున్నాం. So now quiz question. ఒక ప్రశ్న. We will go one by one. What all you have learned? మరి ఇప్పటివరకు మనం ఏమేమైతే నేర్చుకున్నామో ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. First one is love. Very good. Second one, joy. Very good. Third, peace. Fourth, సమాధానం. long suffering. Okay. 5, gentleness. Very good. 6, okay, very good. And 7, today is faithfulness. Today we are going to learn about faith or faithfulness. Okay. 8th, meekness. 9th, we will see self-control. So these 9 fruit of the spirit we are going to learn in this VBS. Today we will focus on faith or faithfulness. ఆత్మఫలంలో ఉన్న అంశాలన్నీ ఇవి
అయితే మనం ఈరోజు కేంద్రీకరించే అంశం ఏంటంటే విశ్వాసము మరి నమ్మకత్వం గురించి మనం చూస్తాం. Our God is a faithful God. మరి దేవుడు నమ్మదగిన దేవుడు. 1 Corinthians chapter 10 verse 13. 1 కొరింథీ 10 అధ్యాయము 13వ వచనము. 1 Corinthians 1 కొరింథీ 10:13. 1 కొరింథీ 10 అధ్యాయము 13వ వచనం. No temptation has overtaken you except such as is common to man, but God is faithful. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. Because our Lord is faithful, మరి దేవుడు నమ్మదగినవాడు కనుక He will help us in all our tests and temptations. మరి మనం ఎటువంటి శోధన కూడా వచ్చినప్పుడు దేవుడు మనకు సాయం చేసేవాడు. Faithfulness is one of the divine characteristics of God. మరి దేవునిలో ఉన్నటువంటి మంచి సుగుణాలలో ఇది ఒక సుగుణము ఏంటంటే నమ్మకత్వం. So even though we are unfaithful, మనము అపనమ్మకముగా ఉన్నప్పటికీ but God is faithful. కానీ దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. His name is faithful and true. మరి తనలో తన పేరు ఏంటంటే మరి నమ్మకత్వము తర్వాత సత్యము. So he said, I am faithful and true witness. నేను మరి నమ్మదగిన వాడను తర్వాత నిజమైన వాడను అని చెప్తుంటున్నాడు. నేను నమ్మదగిన వాడను సత్య సాక్షిని. నేను నమ్మదగిన వాడను సత్య సాక్షిని అని చెప్తుంటున్నాడు. So we are talking about two words, faith and faithfulness. మనం రెండు పదాల గురించి మాట్లాడుతున్నాము, విశ్వాసము నమ్మకత్వము. So faith is foundation for our spiritual life, for our salvation. విశ్వాసం అనేది మరి రక్షణకు పునాదిగా ఉంటున్నది. Whereas faithfulness is the fruit of the spirit. మరి నమ్మకత్వమేమో ఆత్మ ఫలమై ఉంటున్నది. So because we put our faith in the Lord, మనము మన యొక్క విశ్వాసము దేవుని యందు ఉండుట చేత we are saved. మనము రక్షింపబడుచున్నాము. Romans chapter 10 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 10:9 వచనం. Yeah, you don't need to go there. మీరు అక్కడికి వెళ్ళనవసరం లేదు. If we say that Jesus is Lord, if you believe in your heart and confess with your mouth Jesus is Lord, you will be saved. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకునే యెడల మరి మీరు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు మరి ఒప్పింపబడతారు. Faith is foundation for our salvation. మరి ఈ విశ్వాసం అనేది మన యొక్క రక్షణకు పునాది అయి ఉంటున్నది. After having this faith, రక్షణ ఈ యొక్క విశ్వాసము పొందిన తర్వాత we have to exercise the faith. మనము ఆ యొక్క విశ్వాసము విషయమై ఎంతో మరి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. And then we will be faithful to the Lord. ఆ తర్వాత మనము మరి దేవునికి నమ్మకమైనటువంటి వారంగా ఉంటాం. So faithfulness is the fruit of the spirit. మరి నమ్మకత్వం అనేది ఈ యొక్క ఆత్మ ఫలమై ఉంటుంది. So we will bear this fruit of faithfulness when we abide in the Lord. ఈ నమ్మకత్వం అనే ఆత్మ ఫలము మనము దేవుణ్ణి వెంబడించినప్పుడు మనము ఇది పొందేవారంగా ఉంటున్నాం. The first of all we saw Lord is a true vine. మొట్టమొదటిది మనం చూసినాము యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. And if you abide in him, మనం ఒకవేళ యేసుక్రీస్తును వెంబడించినట్లయితే we will bear much fruit. మనం ఎంతో ఫలం పొందేవారంగా ఉంటున్నాం. Because he is faithful, ఆయన నమ్మదగినవాడు కనుక if we abide in him, మనము ఆయనలో మరి ఆయన వెంబడి ఉన్నట్లయితే, we trust him, మనము ఆయనను నమ్ముకున్నట్లయితే, when we put our faith in him, మన యొక్క విశ్వాసం ఎప్పుడైతే తనపైన ఉంచుతామో his faithfulness he becomes our faithfulness. ఆయన యొక్క నమ్మకత్వము మనలో నమ్మకంగా స్థిరపడుతుంది. That's how we exercise faith and become faithful to the Lord. ఆ రీతిగా మనము మన విశ్వాసాన్ని అభ్యసించొచ్చు, మనము దేవుని విషయమై నమ్మకంగా ఉండొచ్చు. Because the Lord is faithful. దేవుడు నమ్మదగిన దేవుడు. Revelation chapter 19 verse 11. మరి ప్రకటన 19వ అధ్యాయము 11వ వచనం. His name is faithful and true. ఆయన నమ్మకమైన వాడు, నువ్వు సత్యవంతుడును అయినాడు. He is true God. ఆయన సత్యవంతుడైన దేవుడై ఉంటున్నాడు. He is a faithful God. ఆయన నమ్మకమైన దేవుడై ఉంటున్నాడు. Even though we are unfaithful, మనం అపనమ్మకములు అయినప్పటికీ, but he is faithful God. ఆయన ఎంతో నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. How does he show his faithfulness? తన నమ్మకత్వాన్ని ఏ రీతిగా కనబరుచుకుంటున్నాడు? Because by obeying the Father's will. మరి దేవుని యొక్క చిత్తాన్ని
ఒబే అవటం చేత తన యొక్క నమ్మకత్వాన్ని చూపించుకుంటున్నాడు. The Lord came into this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి He went వచ్చాడు. to the cross. ఆ యొక్క కలువరి శిలువనికి He shed his వెళ్ళాడు. precious, sinless, holy blood on the cross of Calvary. తన యొక్క ప్రశస్తమైన యవన రక్తాన్ని ఆ యొక్క కలువరి శిలువలో కార్చినాడు. All according to the will of God. అది అంతయు దేవుని చిత్త ప్రకారం చేసినాడు. Sometimes it was not very comfortable to him. మరి అది తను చేయలేనటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు కూడా. Sometimes he was not happy or not willing. బహుశా అది తనకి ఇష్టం కాకపోయి ఉండొచ్చు కూడా. But not my will, but thy will be done. అయితే ఇది నా చిత్తం కాదు ప్రభువా, నీ దేవా ఇది నీ చిత్తమే అని చెప్తూ In the garden of Gethsemane, మరి గెత్సెమనే తోటలో కూడా just before he went to the cross, ఆ యొక్క సిలువ స్థలముకు వెళ్ళేదానికన్నా ముందు he was struggling in his life. తన యొక్క జీవితంలో ఎంతో పోరాటం చూస్తూ Ahead of వచ్చినాడు. him, తన ముందు there was cross. తన ముందు సిలువ ఉంది. There are sufferings. తన ముందు ఎంతో శ్రమ There ఉంది. is difficulty. తన ముందు ఎంతో Oh, కష్టమైనటువంటి this cup జీవితం is ఉంది. difficult to take. ఈ యొక్క సిలువను మోయట ఎంతో కష్టమైన విషయం. But he submitted his will to Father's will. కానీ తనను తాను మరి సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. Father, not my will, thy will be done. తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగింపబడును That is గాక. how our Lord Jesus Christ became faithful to God. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని విషయమే ఎంతో నమ్మకత్వాన్ని He చూపించుకున్నాడు. was faithful in doing God's will. దేవుని చిత్తాన్ని చేయటలో తను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. You and I also, నీవు నేను కూడా if we want to be faithful to the Lord, మరి దేవుని విషయమే మనం నమ్మకంగా ఉండాలంటే we need to do the will of the Lord. దేవుని చిత్తాన్ని మనం చేయాలి. And we need to be faithful to the word of God. అంతేకాకుండా దేవుని వాక్యం విషయమై ఎంతో నమ్మకంగా ఉండాలి. God's word is a faithful word. దేవుని వాక్యం నమ్మదగినదై ఉంచును. Titus తీతు chapter 1. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Titus chapter 1 verse 9. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. Holding fast the faithful word as he has been taught. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనుడు వాడు నమ్మదగిన బోధను. నమ్మదగిన బోధను. He says we need to hold on to the faithful word. మనము నమ్మదగిన బోధకు గట్టిగా చేపట్టుకొని ఉండాలి. Because it is a sound doctrine. ఎందుకంటే అది ఉపదేశము ఎంతో It శక్తిగలవంతమైనది. will exhort us. అది మనల్ని మరి అది అనుసరించేదేగా ఉంటున్నది. Exhort and convict us. మనల్ని మరి నమ్మపరిచేదిగా ఉంటున్నది. అది మనల్ని ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది. ఇఫ్ వి గో అవే ఫ్రమ్ ద లార్డ్, ఒకవేళ మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళినట్లయితే it will correct us. ఈ వాక్యము మనల్ని సరిచేసేదిగా It will ఉంటున్నది. counsel us. ఇది ఈ వాక్యం మనల్ని ఉపదేశించేదిగా ఉంటున్నది. If we are at the crossroads, మనం ఒకవేళ ఏదైనా చౌరస్తాలో ఉన్నట్లయితే we need direction. మనకి ఎటు సైడ్ వెళ్ళాలో It will తెలియాలనుకున్నప్పుడు guide us. ఈ అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్స్ మనల్ని చూపిస్తాయి. It will instruct us. ఆ చౌరస్తాలో ఉన్న డైరెక్షన్స్ మనల్ని ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది. Go this way. ఈ రీతిగా వెళ్ళు, Do not go that way. అటు సైడ్ వెళ్ళకూడదు. The word of God instructs us. దేవుని వాక్యం కూడా ఆ రీతిగా మనల్ని బోధిస్తూ The ఉంటుంది. word of God corrects us. దేవుని వాక్యం ఆ రీతిగా మనల్ని సరిచేస్తుంది. So because this is a faithful word, ఈ దేవుని వాక్యం ఎంతో నమ్మదగిన వాక్యం we కనుక can follow the word. మనం ఈ వాక్యాన్ని అనుసరించవచ్చు. We have to obey the word. ఈ వాక్యానికి మనం లోబడి We have ఉండాలి. to be faithful to the word. మనం ఈ వాక్యానికి ఎంతో నమ్మదగిన వారమై First ఉండాలి. of all, our God is faithful God, మొట్టమొదట మన దేవుడు నమ్మదగిన దేవుడు. and then His word is faithful word. అంతేకాకుండా తన వాక్యం కూడా ఎంతో నమ్మదగినది. So in your day-to-day life, మరి ప్రతి దినము you need to go to this word of God దేవుని వాక్యానికి రావాలి మనం. before you go to school, మరి స్కూల్ కు వెళ్ళే before you దానికన్నా go to ముందు, college. కాలేజ్ కు వెళ్ళే దానికన్నా Read ముందు the word of God. దేవుని వాక్యాన్ని Oh Lord, I చదువుకోవాలి. am going into the world. ప్రభువా నేను లోకంలోనికి Oh వెళ్తున్నాను. Lord, protect me. నన్ను దయచేసి కాపాడు. Lord, counsel me. దయచేసి నన్ను Lord, ఉపదేశించు. help me to take the right decision. సరి అయిన నిర్ణయం తీసుకునేందుకు సాయం Oh చేయి. Lord, cover me. దయచేసి నన్ను కప్పుము ప్రభువా. So when we depend upon the Lord, ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతామో, because the word is a faithful word, దేవుని వాక్యం నమ్మదగినది కనుక it will talk to us. మనతో దేవుని వాక్యం మాట్లాడేదిగా It will ఉంటుంది. encourage us. దేవుని వాక్యం మనల్ని It ప్రోత్సహించేదిగా convicts ఉంటుంది. us. దేవుని వాక్యం మనల్ని ఖండించేదిగా It ఉంటుంది. counsels us.
ఉపదేశించేదిగా It ఉంటుంది, instructs us. అది మనల్ని బోధించేదిగా ఉంటుంది. That's how the word becomes a real to our life. ఆ రీతిగా దేవుని వాక్యము మన జీవితంలో యథార్థంగా సత్యంగా అయ్యేది. Otherwise, this word is like a newspaper. ఆ రీతిగా కాకపోయింటే ఇది కేవలం ఒక న్యూస్ పేపర్ లాగా ఉండేది. When you read the newspaper, ఎప్పుడైతే మనం ఈ న్యూస్ పేపర్ ని చదువుతామో what do we get? మనకి ఏం వస్తుంది? న్యూస్ It పేపర్ won't correct చదవడం us. అది మనల్ని సరిచేయదు, It won't guide us. అది మనకి బోధించదు. Newspaper is only for time pass. న్యూస్ పేపర్ కేవలం టైం పాస్ గా ఉంటుంది. IPL లో ఎంత స్కోర్ అయింది, ఎంతమంది టెర్రరిస్టులు వచ్చారు, ఎంతమంది ఎగిరిపోయారు, అంతే కదా. ఇట్ వోంట్ హెల్ప్ ఎనీథింగ్ టు అవర్ పర్సనల్ లైఫ్. అది మన యొక్క వ్యక్తిగత జీవితంకి ఏమాత్రం కూడా బట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, కానీ దేవుని వాక్యము ఇట్ ఇస్ లివింగ్, ఇది సజీవమైనది, ఇట్ ఇస్ ప్రాక్టికల్, ఇది ఎంతో ప్రాక్టికల్ గా ఉండేది. ఇట్ ఇన్స్ట్రక్ట్స్ us, అది మనకు ఉపదేశించేది, అండ్ ఇట్ కరెక్ట్స్ us, తర్వాత ఖండించేదిగా ఉంటుంది. దట్ ఇస్ వై అందుకనే we need to come to the word of God every day. దేవుని యొక్క వాక్యము యొద్దకు మనం ప్రతిదినం రావాలి. And our faithful God, మన యొక్క నమ్మదగిన దేవుడు, he is saying you are my friends. ఆయన ఏమంటున్నాడంటే మీరు నా స్నేహితులు అంటున్నాడు. John's Gospel, యోహాను సువార్త chapter 15, 15వ అధ్యాయము 15వ వచనం. John 15:15. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. John's Gospel chapter 15 also talks about fruitful life. 15వ వచనం కూడా మరి ఫలభరితమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతూ The whole chapter, ఈ యొక్క చాప్టర్ మొత్తము he talks about fruitful life. మరి ఫలభరితమైన జీవితం గురించి మాట్లాడుతుంది. Verse 1, మొదటి I am the వచనం, true vine. నేను నిజమైన ద్రాక్షవల్లిని. Verse 2, రెండవది, you are my branches. మీరు నా తీగలు. Verse 4, నాలుగవ వచనం, abide in me. నా యందు నిలిచి ఉండుడి. Verse 5, ఐదవ వచనం, abide in me. నా యందు నిలిచి ఉండుడి. Verse 7, ఏడవ వచనం, abide in me. నా యందు నిలిచి ఉండుడి. Verse 8, ఎనిమిదవ వచనం, bear much fruit. మీరు బహుగా And ఫలించుడి. he was talking to his disciples, తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ, You are యేసు my ప్రభువు, branches, మీరు నా తీగలై and you ఉంటున్నారు, need to bear fruit. మీరు ఫలములు పొందాలి, You need to bear the spiritual fruit. మీరు ఆత్మ ఫలములు పొందాలి. You know why I am giving you all these commandments? ఈ ఆజ్ఞలన్నీ మీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? Because you are my friends. ఎందుకంటే మీరు నా స్నేహితులు. If you do my commandments, మీరు నా ఆజ్ఞను మీరు you పాటించినట్లయితే will be my friends. మీరు నా స్నేహితులై Now, ఉంటున్నారు. how great it is to become the friends of God. మరి దేవుని యొక్క స్నేహితులు అనడము ఎంత గొప్ప విషయం We కదా. are in this world, మనం ఈ లోకంలో we all ఉన్నప్పుడు have friends. మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు. Whom do we make friends? మనం ఎవరిని స్నేహితులుగా చేసుకుంటాము? Those who are very, same bandwidth like us, మనకు సరితూగేటువంటి వారితో మనము స్నేహం same చేసుకుంటాం. mindset, మరి ఒకటే మైండ్ సెట్ ఉన్న same వారితో social status, తర్వాత అదే సోషల్ స్టేటస్ ఉన్న వారితో మనం same స్నేహం class, చేస్తాం. మన సేమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళతో చేసుకుంటాం. same performance. మరి మనలాగే పర్ఫామ్ చేసే వారితో కూడా మనం We స్నేహం don't చేస్తాం. make friends with people who fail. మరి ఎవరైతే ఫెయిల్ అవుతుంటారో వారితో స్నేహం చేసుకోం కదా. Suppose you are topper. ఒకవేళ నువ్వు టాపర్ అయి ఉంటే, Suppose somebody is failing in his exams. అయితే వాళ్ళ క్లాస్ లో ఎవరైనా ఫెయిల్ అవుతూ ఉంటే వారి దగ్గరికి కూడా పోం కదా, వాళ్ళ దగ్గర కూడా పోం కదా, వాళ్ళకి హాయి కూడా చెప్పం. హాయ్ కూడా చెప్పాం. నా లెవెల్ ఏంటి, వాడి లెవెల్ ఏంటి కదా. సో వీ మేక్ ఫ్రెండ్స్ విత్ ఓన్లీ ఈక్వల్స్ ఆర్ గ్రేటర్ దాన్ us. మనం ఎవరితో స్నేహం చేసుకుంటామంటే మనకు సరితూగేవారు లేకపోతే మనకన్నా ఇంకా బాగా చదివే వారితోనే బట్ లుక్ ఎట్ ద లార్డ్. చూడండి, యేసు ప్రభు వారు, గాడ్ ఆఫ్ గాడ్, దేవాది దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్ గ్లోరీ, ప్రభువులకు ప్రభు, All గొప్ప potent మహిమలో మరి సర్వభౌమత్యం గల ఆల్ దేవుడు, పవర్ఫుల్ గాడ్, ఎంతో శక్తి గల దేవుడు సేయింగ్ ఫ్రెండ్స్ విత్ యు. ఏమంటున్నాడంటే నీతో స్నేహం ఐ చేయాలని, వాంట్ టు బి ఫ్రెండ్స్ విత్ యు. నేను నీతో స్నేహం చేయాలని, ఐ యామ్ ఫెయిత్ఫుల్. నేను నమ్మదగిన ఐ వాడు, వాంట్ యు టు బి ఫెయిత్ఫుల్. నీవు కూడా నమ్మదగిన వాడుగా When you ఉండాలని, bear much fruit, నువ్వు బహుగా ఫలించడం and వలన God's name is glorified, దేవుణ్ణి మహిమపరిచేవాడుగా and then ఉంటావు. that glory I will give to you. ఆ మహిమ నేను నీకు ఇస్తాను. What a wonderful God we have. ఎంతో గొప్ప దేవుడు మనకున్నాడు కదా. Today, ఈ రోజు you and I, నువ్వు we నేను need to learn to make friends with God. దేవునితో స్నేహం చేయడం నేర్చుకోవాలి. Don't have friendship with the world. లోకతో స్నేహం చేయకూడదు. God's word says, దేవుని వాక్యం a చెప్తుంది, friend of the world is an enemy of God. దేవుని లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువై If ఉంటున్నాడు. you want to be friend with the world, ఒకవేళ లోకంతో స్నేహం you చేయాలనుకుంటే cannot be friends with God. దేవునితో స్నేహం చేయలేము. What is there in the world? ఈ యొక్క లోకంలో ఏముంది? All that is in the world is the lust of the eye, lust of the flesh, and the pride of life. లోకంలో ఉన్నదంతా మూడుగా చూస్తున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమై We ఉంటున్నాయి. have so many worldly friends. మరి ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు When we మనకు. look into their lives, వారి యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే
always lust of eye, వారి యొక్కలో నేత్రాశ ఉంది, always lust of flesh, వారిలో శరీరాశ ఉంది, always pride heart. వారిలో ఎంతో జీవపు డంబముతో So do ఉన్నారు. not be friends with them, అటువంటి వారితో మనం స్నేహం but చేయకూడదు. be friends with the faithful Lord. కానీ నమ్మకత్వమైన దేవునితో మనం స్నేహం And చేయాలి. he will make you bear fruit, నిన్ను బహుగా ఫలించేవాడుగా and he చేస్తాడు. will glorify you in the Father's throne. అంతేకాకుండా దేవుని యొక్క ఆ యొక్క సింహాసనము దగ్గర నిన్ను మయమపరిచేవాడుగా చేస్తాడు. But if you go away from him ఒకవేళ నీవు దేవుని నుంచి దూరంగా and వెళ్ళిపోతే, let those little foxes in your life come, నీ యొక్క little foxes come into your life, నీ యొక్క జీవితంలో ఏమైనా తప్పుడు విషయాలు వస్తే, then you will be unfaithful to the Lord. అప్పుడు నీవు అపనమ్మకమైనటువంటి You cannot వాడుగా bear ఉంటావు. fruit. నీవు అప్పుడు ఫలించలేవు. If you want to bear fruit, ఒకవేళ నువ్వు ఫలించాలనుకుంటే you need to be planted in the vineyard. నీవు ఆ యొక్క ద్రాక్షవల్లిలో నాటబడి You ఉండాలి. need to abide in the vine, the Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు అనే ఆ నిజమైన ద్రాక్షవల్లిని నువ్వు వెంబడించుతూ ఉండాలి. But sometimes కానీ కొన్నిసార్లు in our lives, మన జీవితాల్లో the little foxes will come. ఆ యొక్క తోడేళ్ళు వచ్చేవి ఉంటున్నాయి, చిన్న నక్కలు. చిన్న నక్కలు వచ్చేవిగా ఉంటున్నాయి, చిన్న గుంట నక్కలు. చిన్న గుంట నక్కలు. The Song of Solomon, మరి పరమ గీతములు మనం Chapter చూసినట్లయితే 2వ అధ్యాయము, verse 15. పరమ గీతములు 2వ Shall we అధ్యాయము. read together? అందరం కలిసి చదువుకుందాం. Song of Solomon, chapter 2, verse 15. పరమ గీతములు 2వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువుదాం. Catch us the foxes, మన the ద్రాక్ష little తోటలు foxes that spoil the పట్టి vines. ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష వనమును చెరుపు నక్కలను పట్టుకొనుడి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, గుంట నక్కలను పట్టుకొనుడి. గుంట నక్కలను So పట్టుకొనుడి. when we want to bear fruit for the Lord, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఫలము all these పొందాలనుకుంటున్నామో, little foxes will come. ఈ చిన్న గుంట నక్కలన్నీ వచ్చే ఉంటాయి. Lord was giving this example మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఉపమానం ఇస్తుంటారు. in the Israelite country. ఇజ్రాయెల్ దేశంలో There are a lot of vineyards, మరి ఎన్నో ఆ యొక్క ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి. and then when the vines bring nice fruit, ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోటలు ఫలముకి వస్తాయో, you know what will come? ఏం జరుగుతుందో తెలుసా? No, foxes will come. అక్కడికి నక్కలు వచ్చేవిగా ఉంటున్నాయి. నక్కలకు కూడా ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం మనలాగా కదా. They come only when they are ripe. వారు ఎప్పుడైతే ఆ ద్రాక్ష పండ్లు మరి పూతకు వస్తాయో, ఎప్పుడైతే తీస్తారో అప్పుడే వచ్చేస్తాయి, కరెక్ట్ టైంకి వస్తాయి అన్నమాట. అదే సమయానికి వచ్చేస్తాయి. And what do they do? వచ్చి ఏం చేస్తాయి? They eat some, అవి కొన్నిటిని తినేస్తాయి, they spoil some, కొన్నిటిని పాడు చేస్తాయి, completely destroy the crop. ఆ ద్రాక్ష తోట అంతటిని కూడా చెరిపేదిగా ఉంటున్నాయి. In our life also, మన జీవితంలో కూడా many times ఎన్నో సార్లు when we are faithful to the Lord, మనం ఎప్పుడైతే దేవునికి నమ్మదగినగా when we are ఉంటామో, coming to the house of God, ఎప్పుడైతే దేవుని మందిరానికి when రెగ్యులర్ గా we start వస్తామో, bearing fruit, ఎప్పుడైతే మనం ఫలం పొందుతూ ఉంటామో, all these little things will come into our life. అటువంటి సమయంలో ఇటువంటి చిన్న సమస్యలు ఈ నక్కల వల్ల వస్తాయి. What are those little things? ఆ చిన్నవి ఏంటి? Pride, మరి గర్వము, selfishness, మరి స్వార్థము, deceitfulness, మోసము, stealing, దొంగతనము, lies, అబద్ధము. all these things ఇవన్నీ కూడా like little foxes మరి చిన్న గుంట నక్కల వలె will come subtly into our life. మరి మన జీవితంలోకి నెమ్మదిగా వచ్చేస్తాయి. Little lust, మరి ఆ యొక్క మోహము, మోహము, గర్వము, lust of eye, మరి నేత్రాశ, all these things వీటన్నిటి కూడా will come unknowingly మనకు తెలియకుండానే వచ్చేస్తాయి. in our life. మన జీవితంలోకి As young తెలియకుండా people, వచ్చేస్తాయి. యవనస్తులుగా as you are growing, మరి మీరు ఎదుగుతూ కొలది slowly these things will come. మరి నెమ్మదిగా ఇవన్నీ మీ జీవితంలోకి వచ్చేస్తాయి. When you are 9th class, 10th class, మరి 9, 10వ తరగతి you are ఉన్నప్పుడు all happy. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. When we come to the teens, మరి ఎప్పుడైతే టీనేజ్ లకు when you come వస్తామో, to the college, మరి కాలేజ్ కి వచ్చేస్తామో, what will come? ఏమొచ్చేస్తుంది? సెల్ ఫోన్ వస్తుంది. మరి ఫోన్ వచ్చేస్తుంది. ఇది ఒక గుంట నక్క. ఇది కూడా ఒక గుంట నక్కే. ఇది ఎట్లా వస్తుంది? ఫోన్ ఎలా వస్తుంది? కాలేజీకి పోతే మమ్మీ కంగారు పడుతుంది అనుకున్నట్టు వస్తుంది పాకెట్లోకి కదా. వై విల్ బ్రింగ్ దిస్ సెల్ ఫోన్?
సెల్ ఫోన్స్ ఎందుకు తీసుకొని వస్తారు? ఇంట్లో వాళ్ళకి తెలియాలి ఎక్కడున్నాను. ఎక్కడున్నాము ఇంట్లో అనేసి తీసుకొని వెళ్తాం. ప్రొటెక్షన్, అది ప్రొటెక్షన్ సాయంగా ఉంటుంది. ఇట్ విల్ కమ్ లైక్ గుంటనక్క. అది గుంటనక్క లాగా వస్తుంది. అండ్ దెన్ వాట్ వి డూ ఇన్ దిస్? మరి ఆ గుంటనక్క ద్వారా మనం ఏం చేస్తాం? యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, వీడియోలు వస్తాయి, దాంట్లో వీడియోలు వస్తాయి, చాటింగ్ వస్తుంది, బాయ్ ఫ్రెండ్ వస్తాడు, గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి? గుంటనక్కలాగా వస్తాయి. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ సేయింగ్. దేవుడు అదే చెప్తుంటున్నాడు. When you come to the house of God, ఎప్పుడైతే దేవుని మందిరంకి వస్తామో, you have a faithful Lord. మనకు దేవుడు నమ్మదగిన దేవుడు. You have faithful word. దేవుని వాక్యము నమ్మదగిన వాక్యం. Abide in him. మనం ఎప్పుడైతే ఒబే అవుతామో, abide in him, ఎప్పుడైతే దేవునిలో మనము నిలిచి ఉంటామో, we will bear fruit. మనము ఫలం పొందేవారము. But if you allow these గుంటనక్కలు, ఎప్పుడైతే ఈ గుంటనక్కలను మనల్ని అలౌ చేసినట్లయితే, whole thing will be spoiled. మరి సంపూర్ణంగా చెరిపివేయబడతాం. That is why అందుకనే you have to be very careful. మనం ఎంతో జాగ్రత్త వహించాలి about these little foxes that will come and ruin us. మన జీవితంలోకి ఈ చిన్న చిన్న గుంటనక్కలు వచ్చి మనల్ని నాశనం చేసే వాటి గురించి ఎంతో జాగ్రత్త పడాలి. When these little foxes come inside, మరి ఎప్పుడైతే ఈ గుంటనక్కలు మన జీవితంలోకి వస్తాయో, what will happen? ఏమవుతుంది? We will grieve the Holy Spirit. మరి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచే వారంగా ఉంటాం. Ephesians ఎఫెసీయులకు chapter 4 chapter 4 verse 30. 4వ అధ్యాయము 30వ వచనం. Do not grieve the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. So in our life, మన జీవితంలో, when we accept the Lord as our personal savior, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, God gives his spirit to us. దేవుడు మనకు తన ఆత్మని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. The spirit resides in our heart. దేవుని ఆత్మ మనలో నివసిస్తది. And he will guide us. అంతే కాకుండా అది మనల్ని గైడ్ చేసేదిగా ఉంటుంది. He will encourage us. మనల్ని ప్రోత్సహించేదిగా ఉంటుంది. మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. Correct us. మనల్ని సరిచేసేదిగా ఉంటుంది. He will protect us. మనల్ని భద్రపరిచేదిగా ఉంటుంది. When we do against the will of God, మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తామో, when we do against the word of God, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటామో, when we let these little foxes come in, ఈ చిన్న గుంటనక్కలను ఎప్పుడైతే మన జీవితంలోకి అలో చేస్తామో, what will the Holy Spirit do? అప్పుడు పరిశుద్ధాత్మ ఏమవుతుంది? He will prick you. ఆ పరిశుద్ధాత్మ మనల్ని మరి నిన్ను గుచ్చుతూ ఉంటాడు. So he will say, పరిశుద్ధాత్మ ఏమంటాడంటే, you are doing wrong thing. నువ్వు తప్పు చేస్తున్నావు. You are seeing wrong videos. నువ్వు తప్పు వీడియోలు చూస్తున్నావు. You are having wrong friends. నువ్వు తప్పు స్నేహితులు. You have wrong words. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. You are having wrong relationships. నువ్వు చెడ్డ రిలేషన్షిప్స్ సంబంధాలు కలిగి ఉన్నావు. You are not faithful to your parents. నువ్వు నీ తల్లిదండ్రులకు నమ్మకంగా లేవు. You are not faithful to the word. నీవు దేవుని వాక్యానికి నమ్మకంగా లేవు. So when the Holy Spirit pricks us, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనల్ని నొక్కుతూ ఉంటుందో, what do we do? మనం ఏమవుతాము? మనం ఏం చేస్తాం? ఏ కామ్గుండు, సైలెంట్ గుండు. అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. This is not sin. ఇదేం పాపం కాదు. I am not doing any murder. నేనేమి నరహత్య చేస్తలేను. I am not doing any robbery. నేనేం దొంగతనం చేయట్లేదు కదా. Small things. ఏదో చిన్నవి చేస్తున్నాను. అరే టీనేజ్ కదా. టీనేజ్ లో ఉన్నా కాబట్టి చిన్నవి ఉంటే అందరూ చేస్తున్నారులే. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను. That is how we justify ourselves. ఆ రీతిగా మనల్ని మనం సమర్థించుకుంటాం. And we will grieve the Holy Spirit. ఆ రీతిగా మనల్ని మనం సమర్థించుకొని పరిశుద్ధాత్మని మనము దుఃఖపరిచేవారు. We will let the little foxes come in. ఆ యొక్క గుంటనక్కలన్నిటిని మనం రానిస్తున్నాం. After some time, కొన్ని దినాల తర్వాత, the Holy Spirit will stop talking to us. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడడం మానేస్తుంది. That means we have quenched the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మను పూర్తిగా మనం ఆర్పివేసినాం. ఆర్పేసాం. Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. Do not quench the Holy Spirit. ఆత్మను ఆర్పకుడి. When we keep on putting down the Holy Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పూర్తిగా ఆ రీతిగా ఆర్పివేస్తూ ఉంటామో, do not obey to the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు విధేయులై ఉండమో, then the Holy Spirit will stop talking to us. అప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడడం then the whole vineyard, our whole life will be ruined. మన సంపూర్ణమైనటువంటి ద్రాక్ష తోట కూడా మరి ఎంతో చెరిపివేయబడుతుంది. Yes, young people, మరి యవనస్తులుగా you need to be very careful. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. What are the little foxes that are spoiling our
life. మన జీవితంలో ఆ గుంటనక్కలు, చిన్న చిన్న గుంటనక్కలు ఏవైతే ఉన్నాయో పాడు చేసేవిగా Are we ఉంటాయి. sensitive to the Holy Spirit? మరి మనము పరిశుద్ధాత్మ విషయమై సెన్స్ గా ఉన్నామా? Are we obeying to the Holy Spirit? పరిశుద్ధాత్మకు మనము ఒబే అవుతున్నామా? When the Holy Spirit says don't do this, are we able to stop? పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తుంది ఈ రీతిగా చేయొద్దు అని, మనం అప్పుడు ఆపేస్తున్నామా? Oh, when we see the first bad video, one bad video, మనం ఏదైనా చెడ్డ వీడియో చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు హృదయంలో చాలా కలవరం ఉంటది. హృదయంలో చాలా బాధ, కలవరం ఉంటుంది. Why did I do that? అయ్యో నేను ఇది ఎందుకు I చూసాను, should not have done that. అసలు నేను అది చూసి ఉండొద్దు Oh, కదా. we so much repent. అయ్యో చాలా బాధపడతాం. And the next day ఇంకోసారి ఇంకో మరుసటి వీడియో రోజు వస్తది. ఇంకో వీడియో వస్తుంది. అది చూసినప్పుడు అది చూసినప్పుడు పర్లేదులే అనిపిస్తుంది. ఓకే ఆ? కదా, అందరూ చేస్తున్నారులే అనిపిస్తుంది. అందరూ చూస్తున్నారు. థర్డ్ టైం మూడోసారి అసలు సెన్స్ ఏం గుచ్చుకుంటే ఏముండదు, గుచ్చుకోవడం ఉండదు, ఏముండదు, హాయిగా చూస్తాం. పర్లే ఏముండదు. సో దట్ ఈస్ ద వేర్ యూ హ్యావ్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు నువ్వు ఆత్మను ఆర్పివేసినటువంటి పరిస్థితిలో ఉంటావు. స్ట్రగుల్ ఇన్ యువర్ లైఫ్, నీ యొక్క జీవితంలో పోరాటం ఉన్నప్పుడు దట్ ఈస్ వెరీ గుడ్, అది చాలా మంచిది. బికాజ్ యు ఆర్ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. ఎందుకంటే నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మకు లోబడుతున్నావు. యు ఆర్ ఫైటింగ్, నువ్వు ఎంతో పోరాటం యువర్ ఉంటుంది. ఓల్డ్ నేచర్, న్యూ నేచర్ ఆర్ ఫైటింగ్. నీ యొక్క పాత స్వభావం, కొత్త స్వభావం రెండు కూడా పోట్లాడుతున్నాయి. ద మోర్ యు ఒబే టు ద హోలీ స్పిరిట్, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మకు నువ్వు సంపూర్ణంగా ఒబే ద అవుతావో, మోర్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు విధేయులు యు ఉంటావో, విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్. అప్పుడు నువ్వు బహుగా You ఫలించేవాడుగా will ఉంటావు. be growing in your spiritual life. నీ యొక్క జీవితంలో ఎదిగేవాడుగా ఉంటావు. God is saying, దేవుని వాక్యం be చెప్తున్నది, faithful in little things. మరి కొంచెం విషయంలో కూడా నమ్మకం If you ఉండాలి. are faithful in little things, చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నప్పుడు, then you will be faithful in bigger things. అప్పుడు పెద్ద వాటిల్లో కూడా ఎంతో నమ్మకంగా ఉంటాము. Whatever the little work you are given here, ఒకవేళ నువ్వు చిన్న పని ఏదైనా ఇవ్వబడినప్పుడు కూడా you have to be faithful in that ఎంతో work. నమ్మకంగా ఆ పనిలో And చేయాలి. then the Lord will entrust bigger things for you. అప్పుడు నీకు ఇంకా చాలా పెద్ద పనులు దేవుడు నీకు So దయచేసేవాడు. that is why the Lord told this parable. అందుకనే దేవుడు ఈ ఉపమానం చెప్తూ Matthew's వచ్చాడు. Gospel, మత్తయి సువార్త chapter 25, 25వ verse అధ్యాయము 14 onwards. 14వ వచనం We నుంచి. don't need to go there. అవన్నీ మనం చూడము ఇప్పుడు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25, 25వ verse అధ్యాయము 14. 14వ వచనం. I'll tell this parable in 2 minutes. నేను 2 నిమిషాల్లో ఇది చెప్పేస్తాను. All of you, అందరూ look here. అందరూ ఇక్కడ చూడండి. A బైబిల్ parable చూడండి. of talents. ఇది ఈ యొక్క పారబుల్ ఆఫ్ టాలెంట్స్ ఉంటున్నది. తలాంతుల విషయమైనటువంటి ఉపమానం. తలాంతుల ఉపమానం. తలాంతుల So ఉపమానం. here there was a master. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. He has got 3 servants. ఆయనకి 3 మరి సర్వెంట్స్ ఉన్నారు. First servant he called. ఆ మొదటి సేవకుడు వచ్చి ఏమన్నాడంటే, The master gave him 5 talents. మాస్టర్ ఆ యజమానుడు ఆయనకి 5 తలాంతులు ఇచ్చినాడు. The second one came, రెండో సేవకుడు వచ్చినాడు, and the master gave 2 talents. ఆయనకి 2 తలాంతులు ఇచ్చినాడు. The third one came, మూడో వచ్చినాడు, master gave him 1 talent యజమానుడు 1 తలంతే ఇచ్చాడు. according to their abilities. మరి వాళ్ళ యొక్క ఎబిలిటీని బట్టి వాళ్ళకి ఆ తలాంతులు And he ఇచ్చాడు. went on to a long journey. మరి ఆయన యజమానుడు చాలా దూర ప్రయాణం చేస్తూ He వచ్చినాడు. said, take these talents ఈ తలంతులు తీసుకోండి, and invest them, వాటిని మీరు ఇన్వెస్ట్ చేయండి, and then make a profit out of them. దాని నుంచి మీరు లాభం When తీసుకురండి. I come back, నేను తిరిగి I వచ్చినప్పుడు will ask an account for you. మిమ్మల్ని లెక్క అడుగుతాను. So he went on a long journey. ఆయన చాలా దూర ప్రయాణం వెళ్తాడు. After a very long time, చాలా రోజుల తర్వాత he came back. తిరిగి వస్తాడు. So he called the servants. ఆయన ఆ సేవకుల్ని He called పిలిచాడు. the first one. మొదట అతన్ని పిలిచాడు. And he said, what did you do with my talents? నేను ఇచ్చిన తలాంతులతో ఏం చేసావు? He said, ఆయన అన్నాడు, Master, you gave me 5 talents. మీరు 5 తలాంతులు ఇచ్చారయ్యా, I made 5 more. నేను ఇంకో 5 తలాంతులు తీసుకొని And the వచ్చాను. master said, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా, చాలా మంచి పని చేసావు అన్నాడు. You are faithful in little things. నువ్వు చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు. I will make you in charge of many things. నిన్ను వేరే అన్నిటి విషయంలో అధికారిగా చేస్తాను. Second one came, రెండో అతను వచ్చాడు. and he said, ఆయన అన్నాడు, Master, యజమానుడా, you gave me 2 talents. మీరు నాకు 2 తలాంతులు And ఇచ్చారు, I made 2 more. ఇంకో 2 తలాంతులు అధికంగా Oh, చేశాను. master gave the same commendation. మరి మా యజమానుడు ఈయనకు కూడా సేమ్ అప్రిషియేషన్ Well ఇచ్చాడు. done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా, And మంచి the పని third చేశాడు. one came, మూడో అతను వచ్చినాడు, Master, యజమానుడా, you gave me 1 talent. నాకు ఒక తలాంతు ఇచ్చావు. I నువ్వు went and digged the hole and put the talent there. భూమిలో దాన్ని తీసి అక్కడ పాతి పెట్టాను. I know that you are a hard man. నువ్వు చాలా కఠినుడు అని నాకు That తెలుసు. is why I
hid your talent. అందుకనే ఆ యొక్క తలంతు నేను దాచిపెట్టాను. And the master said, మా యజమానుడు అన్నాడు, you wicked and lazy servant. నీవు ఎంతో సోమరి సేవకుడై ఉంటున్నావు, సోమరివైన చెడ్డ దాసుడా. సోమరివైన చెడ్డ దాసుడుగా ఉంటున్నావు. If you know that I am a hard man, నేను ఒకవేళ కఠినుడైన నీకు తెలిసినప్పుడు you should have put this money in the bank deposit. మరి బ్యాంకులోనన్నా ఈ యొక్క తలాంతుని వేసి ఉండాల్సింది. All that you need to do is నీవు చేయాల్సిందల్లా go to SBI, స్టేట్ బ్యాంక్ కి వెళ్ళి ఈ డబ్బులంతా వాడికి ఇస్తే అక్కడ వాడు ఇస్తే సంవత్సరానికి నాకు 8% ఇంట్రెస్ట్ ఇస్తాడు కదా. భూమిలో పెడితే ఏమవుతుంది? ఏమీ బాగు. సో యూ డిడ్ నాట్ డూ ఈవెన్ దట్ వర్క్ ఆల్సో. నువ్వు ఆ చిన్న పని కూడా చేయలేవు. యు ఆర్ ఎ వికెడ్ అండ్ లేజీ సర్వెంట్. నువ్వు సోమరి అయిన చెడ్డ దాసుడివి. సో వాట్ డిడ్ ద మాస్టర్ గివ్? యజమానుడు ఏమి ఇచ్చాడు? హీ గేవ్ ద సర్వెంట్స్. వాట్ డిడ్ హీ గివ్? ఏం చెప్పండి, ఏమి ఇచ్చాడు మాస్టర్? యజమానుడు ఏమి ఇచ్చాడు? టాలెంట్స్ ఇచ్చాడు. ఇంకా తలాంతులు ఇచ్చాడు. ఇంకా ఇంకేమి ఇచ్చాడు? అప్రిషియేషన్. బాయ్స్ చెప్పండి ఏమి ఇచ్చాడు? చెప్పాడు. ఏమేమి ఇచ్చాడు? మాస్టర్ యజమానుడు తన సేవకులకి 4 ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? థింక్. తలాంతులు ఇచ్చాడు. తర్వాత టైం. హీ గేవ్ దెమ్ లాట్ ఆఫ్ టైం. తలాంతు ఇవ్వడమే కాకుండా చాలా సమయం ఇచ్చాడు. థర్డ్లీ, మూడవది, హియర్ టాలెంట్ మీన్స్ మనీ, ట్రెజర్ హీ గేవ్. మూడవది వాళ్ళకి డబ్బు ఇచ్చినాడు. తలాంత్ అంటే టాలెంట్ అంటే డబ్బు అని అర్థం. తలాంతు అంటే సమ్ ఆఫ్ మనీ, కొంచెం కూడబెట్టినటువంటి డబ్బు. అక్కడ చూడండి సర్వెంట్స్ దగ్గర మూటలు ఉన్నాయి కదా, డబ్బులు మూటలు ఉన్నాయి అనమాట. స్క్రీన్ లో చూస్తే మీకు మూటలు కనిపిస్తున్నాయి. అండ్ దెన్ హీ గేవ్ దెమ్ టాలెంట్, సామర్థ్యం ఇచ్చాడు. సామర్థ్యం ఇచ్చాడు వాళ్ళకి. అండ్ ఫోర్త్లీ హీ గేవ్ దెమ్ హిస్ ట్రస్ట్. నాలుగోది ఏమి ఇచ్చాడంటే ఆయన యొక్క నమ్మకాన్ని వాళ్ళ మీద. 4 T's. 4 T's చూస్తున్నారు. మీరందరూ టీన్స్ కదా, టీన్స్ కదా మీరంతా, అందుకని ఈ 4 T's జ్ఞాపకం చేసుకోవాలి. 4 T's గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టీ, మొదటి టీ ట్రెజర్. ట్రెజర్. సెకండ్ టీ, సెకండ్ టీ టైం. టైం. థర్డ్ టీ, థర్డ్ టీ టాలెంట్. టాలెంట్, సామర్థ్యము. ఫోర్త్ టీ, ఫోర్త్ టీ ట్రస్ట్, నమ్మకత్వం. ట్రస్ట్. ఆయన ఏమి ఇచ్చాడు? సంపద ఇచ్చాడు, సంపద. సామర్థ్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, తన యొక్క నమ్మకత్వాన్ని ఇచ్చాడు కదా. సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంతో ప్రాముఖ్యమైన. లార్డ్ గివ్స్ దీస్ 4 things to us. ఈ 4 విషయాలు దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. మాస్టర్ ఎంట్రస్టెడ్ ది సర్వెంట్స్. మరి ఆ యొక్క యజమానుడు పూర్తిగా వారిని నమ్మాడు. 1 talent is, ఒక తలాంతు ఏంటంటే టుడేస్ టెర్మినాలజీ, ఈ యొక్క ఈ రోజుల్లో మనం ఆ పదజాలం చూసినట్లయితే, ఒక్క తలాంతు అంటే 2 కోట్లు. బాబాయ్, ఒక్క తలాంత్ అంటే ఇప్పుడు ఒకవేళ దాన్ని పోల్చుకుంటే 2 కోట్లంత విలువ. హీ గేవ్ లాట్ ఆఫ్ మనీ. వారికి ఎంతో ధనం ఇచ్చినాడు. ఎనీబడి విల్ గివ్ us 2 crores? ఎవరైనా 2 కోట్లు ఇస్తారా? 100 రూపాయలు కూడా ఎవరో. 100 అమ్మ 100 రూపాయలు ఇచ్చి 10 సార్లు అడుగుతుంది, ఇంటికి ఏం చేసేవారో 100 రూపాయలు అని కదా. ఈ యజమానుడు ఎంత నమ్మాడు కదా, అందుకనే హీ గేవ్ ట్రస్ట్ కదా, నమ్మకత్వాన్ని ఇచ్చినాడు. సో హీ గేవ్ దెమ్ టాలెంట్స్, ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు, సమయం ఇచ్చినాడు, తర్వాత నమ్మకం పెట్టినాడు. సో ఇన్ యువర్ లైఫ్ ఆల్సో, మన జీవితంలో కూడా గాడ్ గివ్స్ దీస్ 4 things. దేవుడు ఈ 4 విషయాలు ఇస్తున్నాడు. గాడ్ గివ్స్ us some money. దేవుడు మనకి సంపద ఇస్తున్నాడు. He gives us time. సమయాన్ని ఇస్తున్నాడు. He gives us talents and abilities. అంతేకాకుండా తలాంతులను ఇస్తున్నాడు. He entrusts us. మనల్ని సంపూర్ణంగా నమ్ముచుంటున్నాడు. And then it is our responsibility. ఇప్పుడు ఇది మన బాధ్యత. To be faithful to the Lord. మనము దేవునికి నమ్మకంగా ఉండడము. To work hard. మరి కష్టపడి పని చేయడము. And to bring glory to God. దేవునికి మహిమను తీసుకొని వచ్చేవారుగా మనం ఉండాలి. Then when the Lord comes, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వస్తారో, He will ask an account. దేవుడు మనల్ని లెక్క అడిగేవాడు. What did you do with your time? నీ యొక్క సమయాన్ని నువ్వు ఏం చేసావు? What did you do with your talents? నీ యొక్క తలాంతుతో నువ్వు ఏం చేసావు? What did you do with your money? నీ యొక్క డబ్బుతో నువ్వు ఏం చేసావు? What did you do with my trust I have given you? నేను నిన్ను నమ్మాను కదా, ఆ నమ్మకత్వంతో నువ్వు ఏం చేసావు? So on that day, ఆ రోజు, if we are faithful today, ఒకవేళ ఈ రోజు నుంచి కూడా మనం నమ్మకంగా ఉంటే, on that day, ఆ రోజు the Lord will say, దేవుడు అంటాడు, well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. Otherwise, ఆ రీతిగా కాకపోయిండే ఏమంటాడు? సోమరివైన చెడ్డ దాసుడా. Many young people today,
ఈ రోజుల్లో యవనస్తులు చాలా A మంది lot of talents are there. చాలా తలంతులు ఉన్నాయి, Lot of time is there. చాలా సమయం ఉంది, But they don't use for the Lord. కానీ వాటిని దేవుని కొరకు వాడరు. They misuse them. వాటిని నిరుపయోగం They చేస్తారు, misuse for their own glory. వారి యొక్క మహిమార్థమే మాత్రం వాడుకుంటారు. That when the Lord comes, ఎప్పుడైతే యేసుప్రభు వారు వస్తారో He will say, "You wicked and lazy servant." సోమరి అయిన చెడ్డదాసుడా అంటాడు. Let us be faithful in little things. మరి ఈ Faithful in little things. చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా The ఉండి Lord will make us in charge of many things. పెద్ద విషయాల్లో గొప్ప విషయాల్లో దేవుడు మనల్ని Be అధికారులుగా చేశాడు. faithful to the work of the Lord. దేవుని యొక్క పని నిమిత్తమై నువ్వు నమ్మకంగా ఉండాలి. In the house of God, దేవుని ఇంటిలో whatever the little work the Lord gives, ఏ చిన్న పని ఇచ్చినా కూడా you have to be faithful. నమ్మకంగా ఉండాలి. Maybe laying out the mats, మరి చాపలేసే maybe విషయం కానీ, cleaning the bathrooms, బాత్రూమ్లు కడిగే maybe విషయం helping కానీ, in VBS children. VBS పనులలో పిల్లలకి సాయం చేయడంలో కానీ, Whatever the little work the Lord gives, ఏ చిన్న పని అయినా ప్రభు do ఇచ్చినప్పుడు it with all your heart. నీ యొక్క సంపూర్ణమైన మనసుతో హృదయంతో చేయాలి. Be faithful to the Lord, దేవునికి నమ్మకంగా and ఉండాలి. the Lord will increase you. దేవుడు నిన్ను అభివృద్ధి Lord చేస్తాడు. will add grace to you. నీకు ఎంతో కృపను దేవుడు Lord will దయచేస్తాడు. add blessing to you. నీకు దేవుడు ఎన్నో దీవెనలు దయచేస్తాడు. After all the children are gone, మరి ఆ యొక్క పిల్లలందరూ వెళ్ళిపోయాక there's a lot of work. నీకు చాలా పని ఉంటది. You have to sweep the floor. ఇది అంత You నీట్ have to చేయాలి, lay the ఊడ్చాలా, mats. మరి మ్యాట్స్ మళ్ళీ You have to రేపటి clean కొరకు up the వేయాలా, things. అన్ని శుభ్రపరచాలా. Be faithful in the little things. చిన్న చిన్న విషయాలు నమ్మకంగా ఉండు. And the Lord who sees in secret will reward you openly one day. నిన్ను ఎప్పుడైతే రహస్యంగా నువ్వు చేస్తున్న ఈ పనులన్నిటిని దేవుడు చూస్తాడో నిన్ను పబ్లిక్ అందరి ముందు ఎంతో గణపరిచేవాడుగా ఉంటాడు. And there are several people in the scriptures we see. మరి ఈ యొక్క వాక్యంలో కూడా మనం కొంతమందిని చూస్తాము, They are very faithful to the Lord. వారు ఎంతో నమ్మకంగా ఉంటున్నారు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 4 4వ verse అధ్యాయము 17. 17వ వచనం. Paul was telling about Timothy. మరి తిమోతి విషయమై అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు, He is faithful to me. ఈయన నమ్మదగిన వాడై ఉంటున్నాడు. In spite of all the things that I am going through, ఇటువంటి శ్రమల నుంచి కూడా వెళ్ళినప్పటికీ but the faith Timothy has been faithful to me. తిమోతి ఎంతో నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. In all his difficulties, ఆయనకు ఉన్నటువంటి శ్రమలన్నిట్లో కూడా Timothy was accompanying him. తిమోతి ఆయనను వెంబడిస్తూ వస్తుంటున్నాడు. In his sufferings, ఆ యొక్క in శ్రమల్లో, his persecutions, ఆయన యొక్క in బాధల్లో, his imprisonment, ఆ యొక్క చెరసాల్లో Timothy always walked with Paul. తిమోతి ఎల్లప్పుడు కూడా పౌలుతో కూడా నడిచినాడు. That's why he says he is a faithful son to me. అందుకే ఆయన నమ్మదగిన శిష్యుడు, కుమారుడు అని చెప్తుంటాడు. John was also testifying యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు about Gaius. గాయస్ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 3rd John 3వ యోహాను chapter 1 verse 5. మొదటి అధ్యాయము 5వ వచనం. He is a faithful person. ఈయన నమ్మదగిన వాడు. He is faithful in the work of the Lord. దేవుని పనిలో ఎంతో నమ్మదగిన వాడు. So today, ఈ రోజు as young children, మరి యవనస్తులైనటువంటి we వారుగా need to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. Are we faithful? మనము నమ్మకంగా ఉన్నామా? The Lord is coming. మరి దేవుడు Are వస్తున్నాడు. we faithful to the Lord? మరి దేవుని విషయమై నమ్మకంగా ఉన్నామా? We need to be faithful to the word of God. దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలి. What does it mean? అంటే అర్థం ఏంటి? Early morning, ఉదయమే every day, ప్రతిరోజు you need to learn to read the word of God. దేవుని వాక్యాన్ని చదువుకోవాలి You need అనేటువంటిది to obey నేర్చుకోవాలి. the word of God. దేవుని వాక్యానికి లోబడాలని నేర్చుకోవాలి. When the word of God says no, you should stop it. ఒకవేళ దేవుని వాక్యము వద్దు అని అన్నప్పుడు నువ్వు ఆపేయాలి. Word of God says no to the worldly relationships. దేవుని వాక్యం ఒకవేళ ఈ లోక సంబంధాలకి ఆపేయి అని అన్నప్పుడు We వినాలి. should cut off those things. ఆ యొక్క రిలేషన్స్ అన్నిటిని ఆపేయాలి. That is becoming faithful to the word of God. ఆ రీతిగా చేసినప్పుడు దేవుని యొక్క వాక్యానికి నువ్వు నమ్మకంగా ఉన్నట్టు. We need to be faithful to our prayer life. మనము ప్రార్థన జీవితానికి కూడా నమ్మకంగా ఉండాలి. We need to have individual prayer in the morning and in the evening. మనము వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలి, ఉదయము సాయంకాలం. That's how you grow in the Lord. ఆ రీతిగా మనం ఎదుగుతూ ఉంటాం ప్రభువులో. Without prayer, మన ప్రార్థన లేకుండా there is no power. శక్తి There లేదు, is no growth. అభివృద్ధి లేదు. Now we need to be faithful to the house of God. దేవుని యొక్క మందిరానికి నమ్మకంగా ఉండాలి. Every Sunday, ప్రతి ఆదివారం, every youth meeting, ప్రతి యూత్ మీటింగ్, every Sunday school, ప్రతి సండే we స్కూల్లో need to be faithful in coming to the
house of God. దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయం ఎంతో నమ్మకంగా We ఉండాలి. need to be faithful to the talents the Lord give to us. దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల విషయం నమ్మకంగా ఉండాలి. And we need to be faithful to our studies also. అంతేకాకుండా మనకిచ్చినటువంటి చదువుల విషయం కూడా మనం నమ్మకంగా ఉండాలి. Many young people, మరి ఎంతో మంది they యవనస్తులు neglect their studies. వారి యొక్క చదువుల్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తారు. Our parents వాళ్ళ తల్లిదండ్రులు spend so much of money ఎంతో వ్యయం చెల్లిస్తూ ఉంటారు, to get education to us. చక్కని చదువు అందిస్తూ ఉంటారు. And if we are unfaithful, మరి మనం ఆ విషయమే ఈ చదువు విషయమే అపనకంగా ఉంటే one day the Lord will ask us, ఒక రోజు దేవుడు నిన్ను అడుగుతాడు, you will be ruining your life నీ యొక్క జీవితాన్ని పాడు if you చేసుకుంటున్నావు. let these little foxes come into your life. ఈ చిన్న గుంటనక్కల్ని నువ్వు నీ జీవితంలో There తీసుకొని won't వస్తే be any fruit, మరి ఎటువంటి ఫలం there ఉండదు, is no growth, ఎటువంటి అభివృద్ధి there is no ఉండదు, victory. ఎటువంటి జయం ఉండదు. Be faithful to the Lord. దేవునికి నువ్వు నమ్మకంగా Be ఉండు. faithful to your parents. నీ యొక్క తల్లిదండ్రులకు నమ్మకంగా Be ఉండు. faithful to your studies. నీ యొక్క చదువులో నువ్వు నమ్మకంగా Be ఉండు. faithful to the house of God. దేవుని మందిరానికి నువ్వు Be నమ్మకంగా ఉండు. faithful to the word of God. దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండు. And then the Lord will call you my friends. అప్పుడు దేవుడు నిన్ను మనల్నందరినీ నా స్నేహితులు అని పిలుస్తాడు. So he became our friend ఆయన మనకు స్నేహితుడై and ఉంటున్నాడు. he laid down his life for us. తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పనంగా We పెట్టినాడు. don't need to lay down our life for the Lord, మనము యేసుక్రీస్తు విషయమైన మన ప్రాణాన్ని ఏం పనంగా పెట్టిన but అవసరం we లేదు. just need to obey to the word of God. కేవలం మనము దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. We need to obey his commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు మనకు ఒబే ఉండాలి. And we also need to be faithful to our friends, worldly friends, అంతేకాకుండా మన యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా మనం నమ్మకంగా ఉండాలి. by showing the love of God to them ఏ రీతిగా నమ్మకంగా ఉండాలంటే మనం వారికి దేవుని ప్రేమను చూపించాలి. and bring them to the gospel అంతేకాకుండా సువార్తకు దేవుని మందిరానికి and తీసుకుని love and care for them. వారికి విషయమై మనం ఎంతో కేర్గా ఉండాలి. Share your testimony to them. నీ యొక్క సాక్ష్యాన్ని వారితో పంచుకోవాలి. You have accepted the Lord. నీవు దేవుని సొంత You are రక్షకుడిగా going to అంగీకరించినావు. మరి పరలోకానికి Your వెళ్తావు. friend is going to hell. నీ యొక్క స్నేహితురాలు నరకానికి What do వెళ్ళిపోతావు. you do? మరి నువ్వేం చేస్తావు? పోతే పోనీలే, పోతే పోనీలే అంటావా? అది ఇంకేం నమ్మకత్వం? అదే నమ్మకత్వం. You need to tell them, వారికి చెప్పాలమ్మా, come to our word of God దేవుని యొక్క మందిరానికి రండి, and you will hear the gospel. దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను I వినండి. have accepted the Lord. నేను యేసును సొంత రక్షకునిగా I have assurance అంగీకరించాను. that I am going to heaven. నేను పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తాను. And bring them to the house of God. మనం వారిని తీసుకొని రావాలి దేవుని మందిరానికి. My dear brothers and sisters, ప్రియమైన are సహోదర you సహోదరులారా, bearing this fruit of faithfulness? ఈ యొక్క ఆత్మఫలమును నమ్మకత్వం అనేటువంటి ఆత్మఫలం నువ్వు పొందుతున్నావా? Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. All are these little foxes coming into our life, లేకపోతే ఈ చిన్న చిన్న గుంటనక్కలు మన జీవితంలోకి and వస్తాయి, ruining our life, వచ్చి మనల్ని నాశనం చేస్తున్నాయి, spoiling us. మనల్ని నాశనం చేసేదిగా ఉంటున్నాయి. And ask the Lord to confess your sin. మరి ఒకవేళ ఆ రీతిగా ఉంటే దేవుణ్ణి అడుగు, దేవా నా పాపములు క్షమించు, Come into my heart, నా జీవితంలోనికి రా, change me, నా హృదయంలోనికి వచ్చి నన్ను and మార్చు, help me to be faithful to you. నేను నీకు నమ్మకంగా ఉండటకు సాయం చేయండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. కళ్ళు మూసుకోండి. మందిరానికి వచ్చినాం. ప్రభు నమ్మదగినవాడు, సత్యవంతుడు. తన నమ్మకత్వాన్ని నీ కొరకు ప్రాణం పెట్టడం ద్వారా కనుపరిచాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ప్రభు సన్నిధిలోనికి వచ్చావు. నీ యొక్క విశ్వాసం, నీ ఫెయిత్ ప్రభు మీద ఉంచావా? ఆయన స్నేహితుడిగా అయినావా? నీ పాపములు క్షమించబడినాయా? ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏ ప్రయోజనం లేదు. మందిరానికి వచ్చినాం, ప్రభు వాక్యం వింటున్నాం. ఇంకా నీ జీవితంలో ఆ గుంట నక్కలు ఉన్నాయి, ఆ బ్యాడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఆ చెడు అలవాట్లు ఉన్నాయి, ఆ మోహపు చూపులు ఉన్నాయి, ఆ బ్యాడ్ వీడియోస్ ఇంకా నీ సెల్ ఫోన్లోనే ఉన్నాయి. అవి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నీకు సంతోషం లేకుండా చేస్తున్నాయి, నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయి. నీ పేరెంట్స్కి, నీ ప్రభువుకి నువ్వు అపనమ్మకంగా నీలో నీవే స్ట్రగుల్ అవుతా ఉన్నావు. ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, ఈ గుంట నక్కలు, ఈ పాపం నాలో నుంచి తీసివేయి, నీ శిలువ రక్తంతో నన్ను కడుగు అని చిన్న ప్రార్థన చేసుకో. ఈరోజే ప్రభు నీ సన్నిధిలోకి వచ్చి నీలో ఉన్న సమస్త కల్మషాన్ని తీసివేసి
నిన్ను పవిత్రంగా చేసి తన బిడ్డగా చేసుకుంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10:9 చూసినాం, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఎంత చిన్న సూత్రం! యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని చిన్న ప్రార్థన చేసుకో. ఇంతవరకు నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన చేయకుండా నీ పాపంలో, నీ సీక్రెట్ సిన్స్లో నీ యొక్క చిన్న చిన్న గుంటనక్కలు నీ హృదయంలో పెట్టుకుని ఎంతో స్ట్రగుల్ అవుతున్నావు. ఎవరికి తెలియదు, బయట బాగానే ఉన్నావు, కానీ నీ హృదయంలో నీకు తెలుసు పోరాటం, నీ హృదయంలో నీకు తెలుసు అశాంతి. ఇంకెంతకాలం ఉంటావు? ఈ లోకము మీ మీద పడి మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేయకముందే ప్రభు దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా. నిన్ను రక్షించడానికి, నిన్ను క్షమించడానికి ఆ యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు, తన రక్తాన్ని కాచాడు, సిలువ మీద త్యాగం చేసి, బిడ్డ నిన్ను నా స్నేహితునిగా చేసుకుంటా, నా పరలోకం ఇస్తా, నా మహిమ ఇస్తా, నా ఆనందం ఇస్తా, నా సంతోషాన్ని ఇస్తా అని ప్రేమతో పిలుస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను క్షమించు, నాలో ఈ పాపమును గుంటనక్కల్లాగా ఉండి నన్ను రోయిన్ చేస్తని, నా హృదయంలోనికి రా అని చిన్న మాట ప్రార్థన చేసుకో. ఒక కమిట్మెంట్తో వెళ్దాం. ఏదో వచ్చి వర్క్ బుక్స్ చేసుకుని ఆర్ట్ వర్క్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఒక తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలోంచి వెళదాం. ఎవరైనా ఈ చిన్న ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ టైం, ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను క్షమించు, నా పాపాలు తీసివేయి, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ స్నేహితుడిగా చేసుకో అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ చేయి చూపించండి. మేము కూడా మేము ప్రార్థన చేస్తాం. ఎనీబడి, అందరు కళ్ళు మూసుకోండి, సమర్పించుకోండి. ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను క్షమించు. ఎవరైనా ఎక్కడైనా సిస్టర్స్, బ్రదర్స్, ఈరోజు ప్రభు ఆహ్వానాన్ని నీవు తోసివేసి వెళ్ళిపోతే, నీ హృదయంలో ఈ గుంటనక్కలతో ఉంటే భవిష్యత్తు భయంకరం. అది చివరికి మరణం, నిత్య నరకం. ప్రభుకి నీ హృదయం సమర్పించుకో. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వారు ప్రభుకి నమ్మకంగా ఉన్నామా అని పరిశీలించుకోండి. ప్రభు వాక్యానికి, ప్రభు ప్రార్థనకి, ప్రభు ఇచ్చిన తలాంతులకి, ప్రభు మందిరానికి, మన స్టడీస్కి, మన పేరెంట్స్కి మనం నమ్మకంగా ఉన్నామా? ఆ నమ్మకత్వమైనటువంటి ఆత్మఫలం మనలో ఉందా? ప్రభువా, నన్ను క్షమించు, నీ యొక్క మందిరానికి రాలేకపోతున్నా, వాక్యాన్ని రెగ్యులర్గా చదవలేకపోతున్నా, ప్రార్థనలో గడపలేకపోతున్నా, ప్రభువా నన్ను నూతనపరచు, నన్ను ఫలభరితంగా చేయి. ఇక నుంచి నేను ఒక తీర్మానంతో వెళ్తాను. ఇక నుంచి క్రమంగా బైబిల్ చదువుతాను, క్రమంగా ప్రార్థన చేసుకుంటాను, క్రమంగా మందిరానికి వస్తాను, క్రమంగా నీ మందిరంలో ఏ చిన్న పని ఉన్నా చేస్తాను అని ఒక తీర్మానం చేసుకోనండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, వందనాల స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యవన బిడ్డలు మీ సన్నిధిలోకి వచ్చినారయ్యా. ఎంతోమంది ఎన్నో స్ట్రగుల్స్లో ఉన్నారు. మీకు తెలుసును వారి హృదయం, వారిలో ఉన్నటువంటి గుంటనక్కలు మీకు తెలుసు ప్రభువా, తీసివేయి. వారికి ఆ ఒప్పింపు, పరిశుద్ధాత్మ చేత కన్విక్షన్ దయచేయి. ఈ మందిర ఆవరణలో ప్రవేశించిన ఏ ఒక్క బిడ్డ కూడా ఆ రోజున సోమరివైన చెడ్డదాసుడా, ఆ బయట అగ్నిగుండం, ఏడ్పు, పళ్ళు కొరుకుట ఉన్నాయి, దానిలోనికి వెళ్ళిపో అనేటువంటి మాట వినకుండా ఉండడానికి సహాయపడు. నీ సన్నిధిలో మోకరించి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ రోజున బడా నమ్మకమైన మంచి దాసుడా అని మాట వినడానికి సహాయపడు. వారి హృదయంలో నీ కార్యం జరిగించమని, నీ యొక్క ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించమని, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.